వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. అందరు తోబుట్టువులు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం ఫోన్ కాల్స్ కలవక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి కాల్స్ కలుస్తున్నాయి కానీ క్వశ్చన్కి ఆన్సర్ చేయట్లేదు అనుకుంటున్నారు. ఏం ఫీల్ అవ్వద్దు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది మన ప్రోగ్రామ్. ఏం కాదు, ఒక రోజు కాబట్టి ఇంకో రోజైనా మనం విన్ అవుతాం. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఖచ్చితంగా గెలుస్తారు కూడా. మీకు కాల్ కూడా కలుస్తుంది. ఈ రోజైతే నేను గట్టిగా ఒకటైతే కోరుకుంటున్నాను, ఎవరైతే ఎక్కువ రోజుల నుంచి కాల్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజైతే కాల్ కలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిన్న లక్కీ విన్నర్ ఎవరు చూసేద్దామా? కృష్ణవేణి గారు గుంటూరు నుంచి. కంగ్రాచులేషన్స్. చూసారా, ఇలా విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. మీరు విన్ అయితే నేను విన్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాను. సో మీ అందరూ కూడా విన్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? అనురాధ అండి, గుంటూరు నుంచి. అనురాధ గారు గుంటూరు నుంచి. ఆల్రెడీ కాల్ చేసినట్టున్నారు అంతకుముందు. కాల్ చేసి ఆ రోజు ఓడిపోయానండి. శ్రీరాముడి సోదరి పేరు అడిగారు. ఏంటి సోదరి పేరు కనిపెట్టారా? శాంత అండి. కథ ఆ రోజు ఓడిపోయాను, ఆ తర్వాత చెప్పారుగా. అవును కదా, సీతలో తా ఒకటి ఉంది, ఇంకో వర్డ్ యాడ్ చేయండి అన్నాను నేను. అవునవును, నేనేమో ఫస్ట్ లెటరే శ్రీ అనుకొని అలా ఊహించుకున్నాను. కలిసిందండి. ఎట్టకేలకు రెండోసారి కాల్ కలిసింది మీకు. చాలా రోజులకు కలిసింది కదండి. అవును, చాలా రోజులన్నా గెలిపించాలండి. షో తప్పకుండా నేను కూడా ట్రై చేస్తా. మార్నింగ్ నుంచి ఏం చూసారు మా ఛానల్లో? ఈ రోజు కొంచెం ఒంట్లో బాగుండలేదండి. రోజు లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తానండి తప్పకుండా. ఓకే, రోజు చూస్తారా? డైలీ చూస్తానండి. ఇంకా మీకు బాగా నచ్చినవి? చూస్తానండి, డిబేట్లు చూస్తాను. ఈ లైవ్ ప్రోగ్రామ్స్ బాగా ఇష్టం అండి, అవి చూస్తా ఉంటాను. సాయంత్రం సండే రోజు వస్తుంది కండి 6:30కి లైవ్ ప్రోగ్రామ్, అదొకటి చూస్తాను. ఓకే ఓకే, మొత్తం మీద అబ్జర్వ్ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ అది జ్యోతిష్యాలయం, అది చూస్తానండి ప్రోగ్రామ్. ఓకే ఓకే, మొత్తం అన్ని అబ్జర్వ్. ఓకే, మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నారు. అవునండి. ఓకే సూపర్. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా హింట్ ఇవ్వాల్సిందే. ఒక 2-3 ప్రోగ్రామ్స్ పేరు చెప్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేను. ఆనంద సిద్ధి అవన్నీ చూస్తానండి, అదే లైవ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తానండి అని చెప్తుంటున్నా. అదే ఆనంద సిద్ధి, అది ప్రోగ్రామ్ పేర్లు కావాలి నాకు. అదేలేండి, అదే జ్యోతిషాలయం ప్రోగ్రామ్ చూస్తాను, ఆనంద సిద్ధి చూస్తాను, డిబేట్లు చూస్తాను కొంచెం. ఓకే పాప కష్టపడుతున్నారు. ఇందుకే హెల్త్ బాగాలేదన్నారు, ఏమైంది? జలుబు చేసిందండి, అందుకే మాట్లాడటానికి కొంచెం కష్టంగా ఉంది. అవును, ఇప్పుడు ఓకేనా? ఇవాళ అలా అనిపిస్తుందా? 4 days నుంచి ఉందండి, ఈ రోజే కొంచెం రిలీఫ్. ఓకే, ఈ క్లైమేట్ మరీ చల్లగా ఉందా మీకు? గుంటూరులో అంతేం చల్లగా ఏమి ఉండదులేండి, వేడిగానే ఉంటుంది. కాకపోతే వేడి వల్లే వచ్చినట్టుందండి జలుబు. అవునా, ఇక్కడ మాకు కొంచెం చల్లగానే ఉంది. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకొంచెం చలి పెరుగుద్ది కదా, కొంచెం కేర్ తీసుకోండి హెల్త్కి. సరేనండి. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తారు? నాకేమైనా చెప్తారా మరి, ఒక టిప్ లాంటిది ఏమన్నా? ఈ రోజు టిప్ ఏం చెప్పలేనులేండి. సరే, అయితే క్వశ్చన్కే వెళ్ళిపోదాం. మీకు ఎలాగో హెల్త్ బాగాలేదంటున్నారు కాబట్టి నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. అయినా సరే హెల్త్ బాగోపోయినా సరే కాల్ చేశారు కదా, అందుకని చెప్పేసి. ఓకే, ఖచ్చితంగా మీకోసం నేను ఈజీగానే ట్రై చేస్తాను. మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి చక్కెర శాతం అంటే షుగర్ శాతం ఎక్కువగా ఉండే పండ్లు ఏవి? ఫ్రూట్స్. సీతాఫలం అండి, మామిడికాయ. ఒక మినిమం ఒక 4-5 ఉంటాయి. ఒక 2-3 అయినా మీరు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్ని పేర్లు మాత్రం చెప్పకండి, అందులో ఉన్న పేర్లు మాత్రం ఒక 4 చెప్పండి చాలు నాకు. సీతాఫలం, మామిడి పండు, పనస పండు, అరటి పండు అండి. సరే కాదు, అన్ని పళ్ళు చెప్తే అందులో నేను వేరుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పినట్లు కొన్ని ఉన్నాయి, బట్ కొంచెం సీతాఫలం ఫస్ట్ కాదు, నెక్స్ట్ మామిడి పండు ఒకటి, ఇంకా నెక్స్ట్ అరటి పండు, నెక్స్ట్ పనస పండు కాదు, నెక్స్ట్. హలో, ఇంకొకటి చెప్పున్నా నేను మిమ్మల్ని విన్ చేసేదాన్ని. అన్ని పళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేను తీసుకోవాల్సి వస్తుంది అంట్లోంచి. మామిడి పండు కరెక్టే, అరటి పండు కరెక్టే,
ఇంకొకటి చెప్పుంటే ఇంకొక 2 నేను అందుకే చెప్పాను, ఒక 3-4 చెప్తే మీరు అందులోంచి సరిపోతుందని. బట్ మీద ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు సగం చెప్పి వదిలేశారు, ఉన్న ఆన్సర్ నేను ఫిల్ చేయాలో ఏంటో తెలియట్లేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, కానీ లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సస్పెన్స్ ఇదైతే. మన నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో హాయ్ పద్మ గారు. హాయ్, మీ పేరు? నా పేరు ప్రసన్న అండి. ప్రసన్న గారు, టీవీ చూడకుండా మన ఇద్దరు మాట్లాడుకుందాం. హలో, మీ వాయిస్ కొంచెం పెంచరా, బాగా లోగా వస్తుంది. నా వాయిస్ స్లో వస్తుంది కాబట్టి టీవీ దగ్గర నుంచి కాస్త దూరంగా వస్తారా మీరు? టీవీలో వాల్యూమ్ తగ్గించానండి. మీ వాయిస్ ఓకే, ఇప్పుడు వస్తుందా నా చాలా వాయిస్? లోగా వస్తుంది. హలో హలో, ఇప్పుడు వినిపిస్తోందండి. ఓకే, ప్రసన్న గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఈ రోజు నా ఫస్ట్ టైం కాలు కలవడం. మొన్న కలిసింది పుష్ప, ఇంటి పేరు అడిగారు. నేను అదే ముల్లేటి అని చెప్పబోయి పుల్లేటి అని చెప్పాను కదా, టీ అని గుర్తు చేశారు. అవునవును, కొంచెం 1 వర్డ్ లో మనకి ఆన్సర్ మిస్ అయ్యాం. ఓడిపోయానండి. అయ్యో, ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేద్దాం, ఏం కాదు, సరేనా? హలో, సరే అండి. ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేద్దాం అంటున్నా. అలాగే అండి, అలాగే అలాగే. ఓకే, ఏంటి సంక్రాంతికి అన్ని షాపింగ్స్, ఇల్లు క్లీనింగ్స్ అన్ని అయిపోయినాయా? అన్ని అయినాయండి. ఏం కొన్నారు ముక్కోటి కదా, ముక్కోటే కదా, శుభాకాంక్షలు. ఎప్పుడు? ఇంకొకటి చిన్న అంటే టిప్పు కాదు కానీ, రేపు ముక్కోటి కదండి. అవును, అందుకని ఏంటంటే జనాలందరూ మొత్తం చదువుకోకపోయినా విష్ణు సహస్రనామం అందులో ఒక పద్యం చదువుకుంటే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం అండి. ఆ పద్యం ఒకసారి చెప్తాను. ఓకే, చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆ శ్లోకం ఒక్కరు చదువుకుంటే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం అండి. ఓ సూపర్ అండి, మంచి విషయం చెప్పారు. అందరూ కూడా ఒక శ్లోకం చెప్పడం జరిగింది ప్రసన్న గారు. వీలైతే అందరూ కూడా ఆ శ్లోకాన్ని రేపు పఠిస్తే కనుక కొంచెం మళ్ళీ మీరు మెల్లగా మాట్లాడుతున్నారు. టిఫిన్ చేసి రాలేదా? ఏంటండి, తిన్నాను, చాలా గట్టిగానే మాట్లాడుతున్నాను. నేను ఇంకా తినలేదు. క్వశ్చన్ అడిగారా? అబ్బా, నా వాయిస్ మీకు వినిపించట్లేదు. ఫస్ట్ అయితే క్వశ్చన్ అడిగామంటున్నారు. అవునండి, అక్కడక్కడ స్లో అవుతుంది. మళ్ళీ మీకు వినిపించట్లేదని కాల్ కట్ చేస్తారేమో అని భయం. ఓకే ఓకే, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది కాబట్టి ఓకే. ఓకేనా? అంటే మీరు అడిగిన దానికి నేను రెస్పాండ్ అవ్వాలి కదా. ఓకే ఓకే, నేను ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తున్నాను అరవడానికి. సరేనా? ఓకే ఓకే, క్వశ్చన్కే వెళ్ళిపోదాం. మిమ్మల్ని టెన్షన్ పెట్టను, కానీ మీరు కాల్ ఎక్కడ కట్ అయిపోతుందని టెన్షన్ ఎక్కువైపోతుంది. అదే భయం అండి. ఈసారి కూడా నేను మూవీకి సంబంధించి అడుగుతున్నాను. మీరు అప్పట్లో కూడా మూవీకి సంబంధించి ట్రై చేస్తానన్నారు కాబట్టి. అవునవునవును. ఓకే, మూవీకి సంబంధించి స్క్రీన్ మీదకి ఆల్రెడీ క్వశ్చన్ వస్తుంది. శ్రీదేవి గారి అసలు పేరు ఏంటి? ఏంటండి? శ్రీదేవి గారి అసలు పేరు, ఒరిజినల్ నేమ్. ఇక్కడ రాలేదండి, చూసి చెప్తాను. శ్రీదేవి గారి ఒరిజినల్ నేమ్. ఒరిజినల్ నేమా? కొంచెం క్లూ ఏమన్నా ఇవ్వగలరా? హిందీలో శ్రీ ఉంది కాబట్టి అందులో కూడా శ్రీ ఉంటది. శ్రీ ఉంటది, ఫస్ట్ లెటర్ శ్రీ ఉంటది. శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. బా, ఎక్కడ ఎలా వచ్చింది ఆన్సర్? అమ్మ యాంగర్ అయ్యప్పన్. కరెక్టేనా? కరెక్టే అండి. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా? కరెక్టే కరెక్టే. అమ్మ యాంగర్ అయ్యప్పన్. వెరీ గుడ్, ఖచ్చితంగా చెప్పారు. ఎలా చెప్పారు? మొత్తం మీద పట్టుకున్నారు ప్రసన్న గారు. ఈ క్వశ్చన్ కి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. ఎట్టకేలకు ప్రసన్న గారు లాస్ట్ టైం మిస్ అయ్యారు, కానీ మూవీస్ సంబంధించి ఈసారి క్వశ్చన్ రాగానే ఆన్సర్ చేశారు. ఎక్కడ కాల్ కట్ అయిపోతుందని టెన్షన్ పడ్డారు. ఎట్టకేలకి కాల్ అయితే కట్ అవ్వలేదు. నేను కూడా ఫాస్ట్గానే క్వశ్చన్ అడిగేసాను. ఎందుకులే మాట్లాడే కొద్ది వాళ్ళకి కాల్ కట్ అయితే ఫీల్ అవుతారు కదా, మీకంటే ఎక్కువ నేను ఫీల్ అవుతున్నాను కాల్ కట్ అయితే, సో అవ్వకూడదని చెప్పి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమారి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నర్సాపురం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓ, నర్సాపురం నుండి. ఈ రోజు నా ఫస్ట్ కాల్ కలవడం మీకు?
కలిసిందండి, విన్నవ్వట్లేదు. మీరు అంత టఫ్ గా అడిగితే ఎక్కడ కుదురుతాయండి? టఫ్ గా వస్తున్నాయి ఏంటో అసలు. మీరు ఎంత టఫ్ గా అంటే అసలు చెప్పలేని క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. ఛీ, నాకు కూడా చెప్పట్లేదండి. క్వశ్చన్ పేపర్ నాకు కూడా చెప్పరు. ఆన్సర్లు ఎక్కడ మీకు చెప్పేస్తాను, నేను కూడా ఆలోచిస్తాను మీతో పాటు. ఉమ్. లేకపోతే నేను అందరికీ చెప్పేదాన్ని ఆన్సర్ స్లోగా అయినా సరే ఇది ఆన్సర్ అని. నిజంగా శ్రీదేవి గారు అసలు ఒరిజినల్ నేమ్ నాకు కూడా తెలియదు పాపం, మా అమ్మాయి చెప్పింది కానీ. కానీ బాగా చెప్పారు, నాకు అది అనిపించింది. నాకు కొంచెమే తెలుసు, ఎందుకంటే నాకు చెప్పట్లేదు. చెప్తే నేను మీకు హింట్ ఇచ్చేస్తాను కదా మొత్తం. నేనైతే ఓడిపోదు, నా అమ్మాయి మాత్రం గెలిచింది కానీ. అవును, శ్రీయమ్మ అంగర్ అయ్యప్పన్. అవును, కాసేపు అయితే గుర్తుండదు కూడా అది. నిజంగా గుర్తుండదు. శ్రీదేవి అన్న పేరే అలవాటు అయిపోయింది. అవునండి. ఒరిజినల్ పేరు అయితే కొంచెం కష్టంగా తీసుకోవడం కష్టం. నాలా సింపుల్ గా పెట్టుకోవచ్చు కదా పేర్లు అందరూ. అందరికి ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళకి అవార్డు ఇవ్వాలంటే నా పేరుతో ఇవ్వాలి. సో ఇలాంటి పెట్టుకుంటే ఈజీ. ఒక అవార్డు మన చేతిలో ఏముందండి, పెద్దవాళ్ళు పెడతారు కదా. అవును, అసలు మంచి పేరు. అసలు ఆ పేరు నేను చాలాసేపు ఆలోచించాను. పెద్దవాళ్ళు పెట్టిన పేరు అది పర్మనెంట్ గా ఉండాలి, మార్చుకోకూడదు కదా. అవును, అందుకే నేను పద్మ కిందే ఉండిపోయా. ఓకే కుమారి గారు, ఏంటి విశేషాలు? మరి సంక్రాంతికి సంబంధించి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఇక్కడ కోడి పందాలు అవి ఉంటాయి కదండి భీమవరంలో, మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కదా. ఫిక్స్డ్. అవును, సూపర్. అసలు కోడి పందాలకి ఫేమస్ భీమవరం. అవునండి, మాకు 40 నిమిషాల జర్నీ, హాఫ్ అన్ అవర్. ఓకే, నర్సాపురానికి భీమవరానికి. అవునండి. ఓకే సూపర్. అసలు వెళ్తూ ఉంటారా, ఎప్పుడైనా చూసారా కోడి పందాలు? లేడీస్ అది వెళ్ళరండి, తక్కువ. వెళ్ళాలి సార్, అందరూ వెళ్తున్నారు కోడి పందాలకి ఈసారి. ఇటువరకు ఎప్పుడో వెళ్ళేవారు కాదు, కానీ ఇప్పుడు అందరూ మంచిగా కోడి పందాలకు ముందు కూర్చుంటున్నారు లేడీస్ అందరూ కూడా. వెళ్ళలేదండి, వినడం, మనం వీడియోలు చూడడం తప్ప, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పడం తప్ప. అవునా, ఈసారి వెళ్తారా మరి ఏమన్నా? లేదండి, వెళ్ళరండి. మా తక్కువ, లేడీస్ తక్కువ వెళ్ళడం. అవునా, జెంట్స్ ఎక్కువ వెళ్తారు. నేను చెప్తాను ఇంట్లో వాళ్ళకి కొంచెం ఈ ఒక్కసారికి 100 మంది జెంట్స్ ఉంటే 5 లేడీస్ ఉంటారు, ఆ లెక్కనే వేసుకోండి మీరు. అవును, చాలా తక్కువ ఉంటారు. మీకు చూడాలని అనిపించలేదు ఎప్పుడూను? మీకు చూడాలని అనిపించలేదా? అనిపించలేదా అంటే వెళ్ళరు కదండి లేడీస్, అనిపించదు మాకు, ఇక్కడ ఎవరు వెళ్ళరు కదా. ఓకే, అందుకని కేవలం అది జెంట్స్ వరకే పరిమితం అన్నట్టుగా ఉంటాం. అది వెళ్ళి మనం చేసేది ఏం లేదు అక్కడ. ఓకే, ఒకవేళ పందెం కొట్టిన కోడిని అయితే తీసుకొచ్చారు ఇంటికి? లేదండి, మేము శ్రీ వైష్ణవులం అండి. సారీ, మీరు తినరు కదా. ఓకే డన్. ఇది చూడలేదు, సరే తీసుకొచ్చారేమో. ఇది నాకు సంబంధించిన క్వశ్చన్ కాదండి. ఓకే, ఈ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ డిలీట్. ఈ రెండు కూడా మాకు సంబంధం లేదు. నేను అనలేదు, మీరు వినలేదు. నో, నాకు తెలియదు ఆ ఓడు. ఓకే, వెళ్ళమండి, ఆ ఉద్దేశంతో కూడా వెళ్ళం కదండి. అప్పుడు ఇంక చూడాలనిపించదు, దాన్ని తినాలనిపిస్తే చూడాలనిపిస్తుంది, కానీ అసలు చూసే ఉద్దేశం లేనప్పుడు కూడా తినాలనిపించదు. వద్దు, పాపం అవి జీవులు బాధపడతాయి. అదే అదే పందెం కూడా వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు ఉంటుంది మన పరిస్థితి. వద్దు. ఓకే, ఇప్పుడు మీరు నాకేం చెప్తున్నారు అయితే? పాట పాడమంటారా? ఏదైనా పాడండి, కానివ్వండి. చిన్న 2 లైన్లు పాడతానండి. ఓకే, ఏదైనా పర్వాలేదా అండి? ఏదైనా పర్వాలేదు, ఆ మూల నుంచి ఈ మూల వరకు మనదే. రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, జానకి మనోహరం సర్వలోకనాయకం, జానకి మనోహరం సర్వలోకనాయకం, శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం, శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం, రామ 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 రామనామ తారకం. ఈ మాసం అదే కదండి, అంతా రాముడిది, కృష్ణుడిది, వెంకటేశ్వర స్వామిది. అవును, చాలా బాగుంది. ఎందుకంటే అది వింటేనే చాలు మనకి కొంచెం పీస్ఫుల్ మైండ్ వస్తుంది, హ్యాపీగా. సో మీరు నా కోసం ఒక పాట పాడారు కాబట్టి నేను మీకోసం ఒక క్వశ్చన్ ఇస్తా.
మీరు క్వశ్చన్ అడగండి, ఈజీగా అడగండి, గెలిపించలేగా ట్రై చేయండి. ఎందుకంటే ఇది రెండోసారి నేను చేయడం. ఇంకోసారి కూడా మీరు నా కోసం కాల్ చేయాలి కదా, అందుకనే కాల్ చేస్తాను, కానీ ఇప్పుడు ఓడిపోవద్దు కదా. ఇప్పుడు అది బాధ అసలు. కాల్ చేయడం చేస్తాను కానీ ఇప్పుడు ఓడిపోకూడదు కదా. నాకు ఓడిపోకూడదనే ఉంది, అందుకే నేను మాక్సిమం ఈజీగా నాకు తెలిసిన ఆన్సర్లే తీస్తున్నాను నేను కూడా. ఆవిడ షుగర్ గురించి ఫ్రూట్స్ గురించి అడుగుతుంటే సపోటా పండు చెప్పాలి కదండి, అది ఫుల్ షుగర్ కదా. అబ్బా ఆ చెప్పలేదు క్వశ్చన్ పాపం మీకు అమ్మాయి. రావాల్సింది కదా. ఎప్పుడంతే మనకు క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ క్వశ్చన్ రాదు, ఏ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ వస్తుందో ఆ క్వశ్చన్ ఎగ్జామ్ లో రాదు, మనకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ మనకి రాదు. సపోటా పండు ఫుల్ షుగర్ అండి. ఓకే చూసారు, మీకు చాలా తెలిసింది. ఒక 2-3 చెప్పమన్నాను, ఆమె 2 దగ్గర వదిలేసి అందులో నన్ను వేరుకోమన్నారు పాపం. ఒక 2 వేరేని కానీ టైం అయిపోయింది నాకు. ఇంకా అరటి పండులో షుగర్ తక్కువ అండి, అరటి పండు తినొచ్చు కొంచెం. అవును. సపోటా పండు అసలు తినకూడదు, సపోటా పండు సీతాఫల పండు అసలు తినకూడదు. ఓకే మిమ్మల్ని వచ్చింది, మీకు వచ్చినా బాగుండేది ఆ క్వశ్చన్. టక్మని అలా విన్ అయ్యేవాళ్ళు ఈసారి, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. నేను ఇప్పుడు నిజంగా విన్ అవుతానని నేను ఫోన్ చేయలేదండి, ఎందుకంటే మీ క్వశ్చన్లు అంత టఫ్ గా ఉంటాయి. చూడండి వింటున్నారా, 100% అసలు నేను క్వశ్చన్స్ టఫ్ గా ఉంటాయంట, నా మీద నిందలు వస్తున్నాయి, నేను కూడా ట్రై 100% నేను ఓడిపోతాననే చేశా. ఏం కాదు, ఈసారి ఏమో విన్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ టైం కాల్ చేయొచ్చు. అదిగో నెక్స్ట్ టైమే. మీకు అలా అర్థమైంది. నాకు మీతో ఇంకొకసారి మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడండి, అయ్యో మాట్లాడండి. మీరు కాల్ చేయాలి, నేను మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు విన్ అవ్వనంటారు. ఏమో విన్ అవుతారు, విన్ అయినా ఒక 2 months తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు, ఏముంది. అలాగేనండి. మరి క్వశ్చన్కి అయితే వెళ్దాము. మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉండాలి, మీరు ఆన్సర్ చేయాలి. ఈజీగా క్వశ్చన్ కాదు, మీకు ఆన్సర్ తెలిసి ఉండాలన్నది నేను గట్టిగా కోరుకుని క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. ఓకే ఓకే క్వశ్చన్ వచ్చేసి, రామాభ్యుదయము పుస్తక రచయిత ఎవరు? ఒకసారి మళ్ళీ చెప్పండి. రామాభ్యుదయము పుస్తక రచయిత ఎవరు? రామాభ్యుదయమా? రామాభ్యుదయం అసలు క్లూ ఇవ్వరుగా మీకు, అసలు ఇవ్వరు దీంట్లో. అందులో కూడా రామ ఉంది మధ్యలో. అవునా? మీ క్లూ ఇచ్చాను, మీకోసం క్లూ ఇచ్చాను. రామ అన్న పేరు మధ్యలో వస్తుంది, సేమ్ రామ మధ్యలో వస్తుంది, కానీ ఈ చివరి ఇంకొంచెం పేరుంది, ఈ చివరి ఇంకొంచెం పేరుంది. చాలువ నరసింహ కాదు, నేను రామ ఉంది మధ్యలో అని చెప్పాను మీకు. టైమ్ అప్, కాల్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈసారి మీరు ట్రై చేయండి. మీరు అన్నారు కదా నేను గట్టిగా ఓడిపోతాను అందుకే కాల్ చేశానని చెప్పి, మీరు అన్నట్టుగానే జరిగింది. రామ మధ్యలో ఉంది, ఆ చివరి ఈ చివరి. ఈ క్వశ్చన్కి మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ కలిసి చూస్తారా, అప్పుడు ఆన్సర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఆడబిడ్డ ఎవరు చూసేద్దాం. హలో హలో హలో, హాయ్ పద్మ గారు. నమస్తే అండి. హాయ్ హాయ్ హాయ్. మీ పేరు? శివకుమారి. శివకుమారి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా. గుంటూరు వాళ్ళందరికీ బాగా కాల్ కలుస్తాయి ఎందుకో. అవునా? అవును, ఎక్కువగా గుంటూరు, శ్రీకాకుళం, మొత్తం ఈస్ట్ వెస్ట్ మనదే, అండ్ గుంటూరు కూడా మనదే. మీరంటే ఇష్టం పద్మ. అదే నేనంటే ఇష్టం కాబట్టి అందరూ గుంటూరు వాళ్ళే, మన వాళ్ళే అందరూ. అవునవును. ఏం చేస్తూ ఉంటారు? చాలా బాగుంది, వాళ్ళ ముద్దు గుమ్మలా ఉన్నావు. అవును, థ్యాంక్ యూ. మీరు అలా పొగుడుతూ ఉంటే కొంచెం లావ్ అయిపోతూ ఉంటాను నేను. అదేనా మాకు గొడిచే పొట్టి చీరలు? ఆ పొట్టి చీరలేనా మాకు గొడిచేది? ఇవే కావాలంటే ఇవే పంపిస్తా, కావద్దు అంటే వేరే పంపిస్తా. అవునా? బానే ఉన్నాయి, మా ఆడపిల్లవుగా నువ్వే కట్టుకో అయితే. అవునా? మీకు ఏ కావాలంటే నేను పంపిస్తా. అందుకే మన గ్యాప్ వచ్చింది కూడా మొన్న, అందుకే 2 days కూడా మన వాళ్ళందరికీ శారీస్ సెలెక్ట్ చేస్తున్నాం, మంచి మంచి కలర్స్ తీయాలి. అనుకున్నా చాలా మంది 2 days మిస్ అయ్యేసరికి మనందరూ వాళ్ళ కోసమే శారీస్ కొంచెం మంచి మంచి బ్రైట్ కలర్స్ కావాలని సెలెక్టింగ్ కి వెళ్ళాం అనమాట. అందుకని అది హ్యాపీ ఫీల్ అవుతారు. షాపింగ్ మన వాళ్ళ షాపింగ్ నేను చేసేసి వచ్చేస్తున్నాను ఈ లోపుగా. మొత్తం అనేది కొన్ని నా వరకే తీసుకొచ్చాను, ఐ మీన్ కొన్ని సెలెక్ట్ చేశాను, కొన్ని వాళ్ళు పంపించారు, మా వాళ్ళు వెళ్ళారు, కొన్ని మాత్రం నేను తీసుకొచ్చి పెట్టాను. మా వాళ్ళకి కొంచెం మంచి మంచి కలర్స్ కావాలని చెప్పి. అది అవుతామో లేదో తెలియట్లా.
అవుతారు, చాలా ఎందుకు ఎవరో చూసారు కదా, చాలా మంది విన్ అవుతున్నారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఆ, ఒక్కో రోజు అందరు విన్ అవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ నాకు చేశాను కూడా అంత ముందు తెలియట్లే. పద్మ. నేను లాలీ లాలీ అనే పాటలో అద్భుతమైన పదం ఏంటో అడిగారు. అసలు ఆ క్వశ్చన్ ఏందో నాకు అర్థం కాల. అవునా? అవును. ఓకే, మీకు ఈజీగా అడుగుతాను అయితే ఈసారి. ఎట్టన్నా కానీ గెలిపించాలి. ఖచ్చితంగా గెలిపిస్తాను మిమ్మల్ని. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి మీకు టైం పాస్ ఎలాగా? పండక్కి రావచ్చుగా పద్మ. ఖచ్చితంగా సంక్రాంతికేనా మన వాళ్ళు అందరి మమ్మల్ని అందరిని దగ్గరికి? కలుసుకోవచ్చు. గుంటూరులో ప్రోగ్రామ్ పెట్టి మరి మా గుంటూరు వాళ్ళందరినీ కళాశాల మొత్తాన్ని కలుసుకోవచ్చు. అవును, పండగ ఖచ్చితంగా ఈసారి ట్రై చేద్దాం. జిఆర్కే తరఫున ఒక ప్రోగ్రామ్ పెట్టి ఖచ్చితంగా కలవాలన్నా వస్తాను. మరి. ఓకే, ఈసారి ఏంటంటే పుట్టింటి పచ్చడి అక్కడే స్టార్ట్ చేద్దాం లైవ్ లో అందరితోని. సంక్రాంతికి మొత్తం ఆంధ్రానే ఈసారి. ఆంధ్రానే. ఆంధ్రానే, గుంటూరు. మీరు ఆంధ్రానా తెలంగాణనా పద్మ? రెండు నావే. రెండు నువ్వేనా? రెండు నావే, అత్తిల్లు పుట్టిల్లు. అంతే, రెండు నావే. అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఇంటింట్లో ఉంటున్నావు. రెండు నావే. ఖచ్చితంగా ఈసారి ఆంధ్రాకి ట్రిప్ వేస్తాను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను కూడా చూడాలి సంక్రాంతికి ఎంతవరకు అన్నది. చాలా బాగుంటది ఇక్కడ. మీ అందరూ కోరిక మేరకు గట్టిగా కోరుకోండి, నేను కూడా వచ్చేస్తా, మొత్తం చూస్తా. ఓకే. కోడి పందాలు అవి చూస్తూ ఉంటారా? దగ్గరుండి చూపిస్తాం. ఓ సూపర్, థ్యాంక్ యూ. చూస్తూ ఉంటారు మీరు? కోడి పందాలు అవి చూస్తూ ఉంటారా? అంటే మగాళ్ళు వెళ్తారు అంతే అంతే. అంతే. ఐ మీన్ నాన్ వెజ్ తింటారా? తింటాం. అయితే ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ వేసేసాను వాళ్ళని, అందుకనే కోడి పందాలకు వీళ్ళు వెళ్తారు. ఓకే, పందెం పందెం పొడిచిన కోడిని తీసుకొస్తారా అని క్వశ్చన్ అడిగాను, కానీ మేము తినమన్నారు. సో 2 క్వశ్చన్లు డిలీట్ చేసుకున్నాం మేము. ఓకే. తింటారు కదా పందెం తింటాం కోళ్ళు? కానీ ఆ పందాలు కోళ్ళు దేరలేండి. అవి వస్తూ ఉంటాయి కదా ఇంటికి. వచ్చిన వెళ్ళరు, ఈయన కూడా వెళ్ళరు. వెళ్ళరా? ఓకే, మరి మీ ఊర్లో బాగా జరుగుతూ ఉంటాయా? బాగానే జరుగుతూ ఉంటాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తారు. మనకి పిండి వంటలు చాలండి, ఇంట్లో రకరకాల పిండి వంటలు చేసుకుంటూ హ్యాపీగా. ఏమేం స్పెషల్స్ చేస్తారు? చేసాం. అరిసెలు, చక్రాలు, చెక్కలు చేసేసారా? ఎప్పుడు? నిన్న మొన్న చేసాం. అయితే నేను వచ్చేస్తాను. అబ్బా ఓకే. ఓకే, ఖచ్చితంగా నేను చాలా హ్యాపీ. వస్తే మాకు చాలా హ్యాపీ. నేను ఆల్రెడీ స్టార్ట్ అవుతాను. ఒక్కొక్కరిని కలుసుకుంటూ కొంచెం కొంచెం పిండి వంటలని టేస్ట్ చేసుకుంటూ వచ్చేస్తా. ఆంధ్రాయి కూడా ఎలా ఉంటాయో టేస్ట్ చూద్దురా. ఖచ్చితంగా వస్తాను, చాలా ఇష్టం నాకు. సున్నుండలు చాలా ఇష్టం. సున్నుండలా? అయ్యే చేసి పెడతాం రా. అయితే అవి చాలా ఇష్టం. మా అమ్మ చేస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే ఎక్కువ తినలేను, కొంచెం కొంచెం స్వీట్ తక్కువే, బట్ ఆ సున్నుండలు చాలా బాగుంటాయి. అవునవును. ఓకే, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవును. బెల్లానివి ఇప్పుడు పంచదారవి కూడా చేస్తున్నారు. బెల్లానివి వేదే అదొక డిఫరెంట్ టేస్ట్. బెల్లానికి బాగుంటాయి. ఒరిజినల్ టేస్ట్ అది బెల్లానివి. అవునవును. ఇప్పుడు పంచదార వేసి చేస్తున్నారు, అది కొంచెం డిఫరెంట్ ఉంటది. షుగర్ ఎక్కువ ఉన్నట్టు ఉంటది అది. మాకు ఇక్కడ దగ్గరలో ఆర్గానిక్ బెల్లం కూడా దొరికిద్ది, అదే వాడతాం. ఏంటి గుంటూరు దగ్గర ఇంకా స్పెషల్ గా మీ ఊరికి దగ్గర ఏం దొరుకుతాయి? అదే బెల్లం శృంగారపురం అని ఆ ఊర్లో బాగా వండుతారు. ఒరిజినల్ బెల్లం. పండగ అక్కడి నుంచి తెస్తాం. ఈ అరిసెలకి అవి అక్కడి నుంచి తీసుకొస్తారు. అవునవును. ఇప్పుడు కొంచెం బెల్లంలో సాల్ట్ కూడా కలుస్తున్నాయి కదండి? అవును, సాల్ట్ కలుస్తుంది. అది అరిసెలకు బాగోదు, విరిగిపోతుందేమో. అవును. ఓకే, సూపర్. అయితే మీకు దగ్గరలోది బెల్లం ఫేమస్. ఓకే, బెల్లానికి సంబంధించిన పిండి వంటలన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చుకోవచ్చు. సరే, నేను వస్తాను అయితే మీకోసం. తప్పకుండా ఎదురు చూస్తుంటాం. ఖచ్చితంగా మీరు ఎదురు చూస్తారంటే నేను ఇప్పుడే బయలుదేరాలనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడే బయలుదేరి రావాలనిపిస్తుంది, కాకపోతే రానివ్వరు ఇక్కడ. అదే, కానీ అయినా సరే వస్తా. సంక్రాంతికి ఎలా అయినా సరే రావాలి. తప్పకుండా రావాలి. మాకు మెసేజ్ ఇవ్వాలి, మీరు అందరిని కలుసుకోవాలి. మిమ్మల్ని డైరెక్టర్ గారిని అందరిని కలుసుకోవాలి. ఖచ్చితంగా నేను కలుసుకుంటా, అందరినీ కలవాలి ఈసారి. ప్రోగ్రామ్ పెట్టినందుకు అందరికి ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ చెప్తారా? నాకు ఏమైనా పాట వినిపిస్తారా ఏమన్నా? పాటలు ఏమి రావు. మరేం చెప్తారు? నాకేమైనా టిప్ చెప్తారా? అడుగుతా. ఓకే, అడగండి. నా నిండా రంధ్రాలే, అయినా నేను నీటిని భలే పట్టి ఉంచుతాను. ఏంటంటే ఇంకొకసారి? నా నిండా రంధ్రాలే, ఓకే, అయినా నేను నీటిని బట్టి ఉంచుతాను. జల్లెడా?
బెల్లల్లో నీళ్ళు ఎలా ఉంటాయి? ఓకే ఓకే రంధ్రాలు వర్షం కాదురా. ఒంటి నిండా రంధ్రాలే అయినా నీళ్లు నింపుతుందా? ఆ, చెరువు కాలువలు గోదావరి ఇలాంటివి ఏమైనా వస్తాయా? అలాంటివి ఏం లేవు. కానీ ఒంటి నిండా రంధ్రాలు ఉండి వాటర్ కారకుండా ఉన్నది ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఇల్లు కట్టేటప్పుడు ఉపయోగిస్తారు అది. ఒంటి నిండా ఓకే ఇల్లు కట్టేటప్పుడు ఉపయోగిస్తారు దాన్ని. ప్లాస్టింగ్ చేసేటప్పుడు అలాగా ఉపయోగిస్తారు. ఏంటి ట్యాప్తో ఐ మీన్ చూపుతో పడతారా వాటర్? దానికి ఎక్కడ రంధ్రాలు ఉన్నాయి చెప్పేనా? చెప్పండి. స్పాంజి. ఓకే స్పాంజ్ నిజమే నిజమే అది అసలు తాట రాలేదు. ప్లాస్టింగ్ చేసినాడు యూజ్ చేస్తారు. అవును. కొంచెం కొంచెం మెత్తగా ఉంటుందని చెప్పాల్సింది, ట్రై చేద్దానేమో. ఓకే అయితే నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగుతాను. కొంచెం ఈజీగా అడుగు పద్మ. నేను ఖచ్చితంగా ఈజీగానే ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి కొంచెం గట్టిగానే. చూద్దాం. ఒకసారి విన్ అయితే ఓకే, విన్ కాకపోతే నెక్స్ట్ మళ్ళీ కాల్ చేస్తారు నా కోసం. కాదు కాదు, ఇన్ అయ్యేటట్టు చేయాలి. మళ్ళీ కాల్ అయితే చేస్తానులే నీకు. ఓకే ఓకే అయితే క్వశ్చన్ ఈజీగానే అడుగుతాను. ఒకసారి కాదు ఒకసారన్నా ఇన్ అయితే కొంచెం హుషారు ఉంటుంది కాల్ చేయటానికి కూడా. అవును మీరందరూ విన్ అవ్వాలని నేను కూడా క్వశ్చన్ కూడా ఈజీగానే అడిగేస్తున్నాను. ఎర్ర రక్త కణాలు జీవిత కాలం ఎంత? ఎర్ర రక్త కణాలు ఎంత కాలం? రక్త కణాలు జీవిత కాలం ఎంత? ఎంతకాలం చూపిస్తావా పద్మ? రోజులే ఐ మీన్ రోజులా? 20 రోజులు. కొంచెం ఎక్కువే ఉంటాయి. 120 రోజులు. ఇంకా 120 రోజులు అనుకుంటున్నా. ఎర్ర రక్త కణాల జీవిత కాలం పక్కన పక్కా అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టేనా అని, లేకపోతే ఎందుకంటే నాకు కూడా సగం సగమే తెలుస్తుంది. 120 రోజులేనా లేకపోతే ఇంకెక్కువ తక్కువ ఉన్నాయా అని ఒక చిన్న డౌట్. 120 అనుకుంటున్నాను పద్మ. ఫిక్సా? ఫిక్స్. కరెక్టే. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులే. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. సో ఈరోజు టైం అయిపోయింది. కాలర్స్లో ఈరోజు ఒక ఇద్దరు విన్ అయ్యారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంకా ఫుడ్ ఏం అవసరం లేదు, మీరు అందరూ విన్ అయ్యారు కదా, హ్యాపీనే. ఎవరైతే కాల్ కలవలేదో వాళ్ళు రేపు మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. విన్ కాని వాళ్ళకి మళ్ళీ కాల్ చేయండి. విన్ అయిన వాళ్ళు ఆల్రెడీ విన్ అయిన వాళ్ళు మాత్రం 2 months వరకు మాత్రం కాల్ చేయదు. మీ శారీస్ అతి త్వరలో వస్తాయి. ఇన్కేస్ ఎవరికైనా రాకపోయినా ఏం టెన్షన్ పడద్దు, ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి. ఓకేనా? కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మీ దగ్గర రావడం మాత్రం పక్కా.